క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు కొరింథీ సంఘస్థులతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండమంటున్నాడు. ఏమిటి మెలకువ? మెలకువ అంటే నిద్ర లేకుండా ఉండడం కాదు. మన శరీరానికి 7 గంటల నిద్ర కావాలి. 7, ఒకవేళ వయసు పైబడే కొలది అనారోగ్యమైతే 8 గంటల నిద్ర కావాలి. ఈ నిద్ర గురించి మాట్లాడట్లేదు, ఆధ్యాత్మిక చురుకుదనాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మెలకువ అనగా చురుకుదనము లేని స్థితి, జాగ్రత్త లేని స్థితి, నిలకడ లేని స్థితి, ఏమారుపాటుగా ఉన్న స్థితి, జాగరూకత లేని స్థితి, తెలిసుండి కూడా చేయని స్థితి, నిర్లక్ష్యం వహిస్తున్న స్థితి. దీన్ని ఏమంటారంటే మెలకువ లేకపోవడం అంటారు. ఏం చేయాలో తెలుసు, చేద్దాంలే, ఇప్పుడు కాదు కదా, సమయం ఉంది కదా. దీన్ని మెలకువ లేని స్థితి అంటారు. ఇది ప్రమాదకరం. నేటి దినాన చాలామంది సోమరిగా ఉండేవాడికి మెలకు ఉండదు, అంటే చురుకుదనం ఉండదు. అందుకే సోమరి చీమల దగ్గరికి వెళ్ళు, వాటి నడతన కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో అన్నాడు జ్ఞాని అయిన సొలొమోను కదా. అవును, ఇదే విషయాలు 30వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో అగూరు కూడా రాస్తాడు. చీమల గురించి రాస్తున్నాడు. చీమలు యొక్క మెలకువ చూడండి. కాలాన్ని గుర్తెరిగాయి, కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాయి. అవి వేసవిలోని ఆహారాన్ని సిద్ధం చేసుకున్నాయి. రాబో కాలం ఒకటి ఉన్నదని, ఆ వర్షాకాలం బయటికి వెళ్ళలేమని. వాటికి మెలకు ఉంది, మనకెందుకు లేదు? ఒక కాలం ఉంది, ఎందుకు సిద్ధపట్టలేదు మనం కదా? ఎప్పుడు ఈ కాలం ఇలాగే ఉంటుందా? ఉండదు. కాలం గడిచిపోతుంది. ఆయన రాకడ రాబోతూ ఉంది. ప్రభు వస్తున్నాడు చాలాసార్లు అంటారు. చిన్నప్పటి నుంచి అంటున్నాం కదా, ఏడి వస్తాడా? చిన్నప్పటి నుంచి మా తాతల దగ్గర నుంచి అడుగుడుగా వస్తున్నాడు, ఏడి? దీన్ని ఏమంటారంటే మెలకువ లేకపోతే. వస్తాడు ఆయన. ఇలాగే ఉంటాం మనం, ఏం పర్వాలేదు, నెమ్మది ఉంది, సుఖంగా ఉంది, అంతా బాగానే ఉంది, సంతోషంగా ఉంది, సమాధానంగా ఉంది. ఆయన దొంగ వచ్చినట్లుగా, గర్భిణీ స్త్రీ మీదకి పురిటి నొప్పులు వచ్చినట్లుగా ఆయన వస్తాడు. అప్పుడు నోరు నెత్తి కొట్టుకున్న ప్రయోజనం ఏముంది చెప్పండి? అందుకే అంటున్నాడు మెలకువ. విద్యార్థులు విద్యా సంవత్సరంలో వాళ్ళ ప్రారంభంలోనే టీచర్స్ వాళ్ళకి చెప్తారు, ఇప్పటి నుంచే ప్రారంభం నుండి బాగా చదవండి, రోజు చదవండి, ఎప్పటిదప్పుడు చదివేసేయండి, మీకు చివరి కాలంలో పరీక్షల సమయంలో ఒత్తిడి ఉండదని చెప్తారు కదా. కానీ విద్యార్థులు ఏం చేస్తారు తెలుసా? ఫుల్ రిలాక్స్. టైం ఉంది కదా, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉందని చదవరు, కాలాన్ని గడిపేస్తూ ఉంటారు. ఆటపాటల్లో సమయం అయిపోద్ది, జాగ్రత్త లేదు. కానీ పరీక్షలు వచ్చేస్తున్నాయి, అందదాకా మెలకువే ఉండదు. ఇప్పుడు పరీక్షలు దగ్గరకు వచ్చేసినాయి, చదవాల్సింది ఎంత ఉంది, భారం అవుద్ది. ఇప్పుడు ఎంత కష్టం చెప్పండి. అదే మెలకువ ఉండి, జాగ్రత్త ఉండి, చురుకుదనం ఉండి, ప్రారంభం నుండి చదివి ఉంటే ఇంత సిలబస్ మీ మీద పడేదా అని టీచర్ చెప్తారు కదా. దీన్ని ఏమంటారంటే జాగ్రత్త లేకపోవడం. మన జీవితాల్లో కూడా చాలాసార్లు జాగ్రత్త లేకపోవడం అన్నది పెను ప్రమాదానికి దారితీస్తుంది. మెలకువ లేని స్థితి అనేది మనల్ని ఆలోచించండి, పెను ప్రమాదానికి, నష్టాన్ని కలిగిస్తుంది. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6వ వచనం, యెరూషలేమా నీ ప్రాకారాల మీద కావలి ఉండువారు, కావలి వారిని ఉంచి ఉన్నాను, రేను పగలైనను వారు మౌనంగా ఉండరు అన్నాడు. అంటే మౌనంగా ఉండరు, వాళ్ళు రోదన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అంటే వారు చురుకుగా ఉన్నారు, మెలకువగా ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు అని అర్థం. వింటున్నారా? గోధుమలు విత్తాడు, అయితే గురుగులు వచ్చాయి. వాళ్ళు అడుగుతున్నారు పనివారు యజమానుణ్ణి, యజమానుడా మనం విత్తింది గోధుమలు కదా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? శత్రువు చేసిన పని. శత్రువా? ఎప్పుడు వచ్చాడు? నిద్రపోతున్నప్పుడు, మీకు మెలకువ లేదు. శత్రువు చూసారా? ఏమారుపాటుగా ఉన్నప్పుడు, నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు గోధుమల మధ్య గురుగులు వచ్చెను. మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దీన్ని బట్టి సాతానుడు మనకి నిద్రమత్తు కలగజేస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం మెలకువ లేకపోవడం, జాగ్రత్త లేకపోవడం, దేవుడిచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం,
అంతా పోగొట్టుకున్న తర్వాత ఏడ్చాడు ఏశావు. సమయం అయిన తర్వాత వచ్చాడు, తండ్రిని అడుగుతున్నాడు, నాకు ఒక్క ఆశీర్వాదం అన్నా లేదా? లేదు తండ్రి, లేదు ఒక్క ఆశీర్వాదం. వాక్యం రాయబడ్డది, ఒక్క పూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను మీలో ఉండునేమో జాగ్రత్తగా చూసుకునుడి. అతడు మారు మనసు పొందని అవకాశము లేక అతడు తిరస్కరించబడ్డాడు. సమయం ఉన్నప్పుడు సర్దుబాటు చేసుకోలేదు. దేవుడు తనకేది ఇచ్చాడో వాటి విలువను తెలుసుకోలేదు. నిర్లక్ష్యం, అజాగ్రత్త, మెలకువ లేకపోవడం. చూసారా, ఏశావేమైపోయాడు? తిరస్కరించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. మెలకువ లేకపోవడం అనేది మన జీవితాలకు పెను నష్టం కదా. యోనా నినివేకి వెళ్ళు అంటే తర్షీష్కి వెళ్ళి ఓడ దిగు నిద్రపోయినప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది. ఓడ నావికుడు సామానంతా పడేసి ఓడ కిందకు వచ్చినప్పుడు యోనా నిద్రపోతున్నప్పుడు యోనాను చూసి అంటున్నాడు, ఓ ఈ నిద్రపోతా అన్నాడు. చూసారా, నిద్రపోవడం వల్ల ప్రవక్తని కూడా గుర్తుపట్టలేదు. యోనాకు నిద్రపోవడం ద్వారా, మెలకువ లేకపోవడం ద్వారా ఆ ఓడ నావికుడు పేరు పెట్టాడు, ఓ ఈ నిద్రపోతా. ఒక ప్రవక్త ఏమని పిలిపించుకున్నాడు చూడండి, నిద్రపోవడం ద్వారా, మెలకువ లేకపోవడం ద్వారా. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు నిద్రపోయాడు, ఆయుధాలు పోగొట్టుకున్నాడు. చూసారా, దావీదు అదే అంటున్నాడు అవతల కొండ మీద, అబ్నేరు నీ యజమానుని నువ్వు కాపలా కాయట్లేదు, యజమానుడి దగ్గర ఆయుధాలు ఈటిపోయింది. నిద్రపోవడం ద్వారా ఆయుధాలు పోగొట్టుకునేను. సంసోను నిద్రపోవడం ద్వారా బలాన్ని పోగొట్టుకున్నాడు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి లేని వాళ్ళు మెలకువ లేకపోవడం ద్వారా, జాగ్రత్త పడకపోవడం ద్వారా, దేవుడు తమకిచ్చిన సమయాన్ని వాడుకోకపోవడం ద్వారా, నిర్లక్ష్య ధోరణి వలన వారు పెళ్లి కుమారుడితో వెళ్లే భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. ఈరోజు ఈ వాక్య భాగాలు మనకేం తెలియజేస్తున్నాయి అంటే, మెలకువ కలిగి ఉండండి. మెలకువ, చురుకుదనం. ఆ మెలకువ వాక్యం దగ్గరికి రండి, నీకు మరింత మెలకువ, మరింత జాగ్రత్త, మరింత జ్ఞానం. ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో, మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, దేవుని కొరకు ఎలా బ్రతకాలో, దేవుడు మన జీవితంలో ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు ఏమిటో, ఆయన కొరకు మనం ఎలా సిద్ధపడాలో, ఎలా ఆయన మహిమ కొరకు బ్రతకాలో తెలియజేస్తుంది. ఒకవేళ నువ్వు మెలకువ లేకపోతే అన్నీ పోగొట్టుకుంటావు. అందుకే మెలకువ కలిగి దేవుని కొరకు బ్రతకండి.